4 మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అలాగే రాజంపేట పార్లమెంటరీ సెగ్మెంట్‌కు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లు సమీక్షించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే తహసీల్దార్ గారితో, ఎంపీడీఓ గారితో, ఎస్ఐ గారితో కూడా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఎన్నికల నిర్వహణ గురించి చర్చించుకున్నాము. అలాగే బిఎల్ఓలతో, సూపర్వైజర్స్‌తో ఈ సంబంధించిన సిబ్బందితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఇంకా కొన్ని క్లైమ్స్ పెండింగ్ ఉన్నాయి. ఫామ్ 6, 7, 8 వాటిని ఎలా డిస్పోజ్ చేయాలి అనే విషయాన్ని గురించి క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. అలాగే రోజు పేపర్స్లో అడ్వర్స్ రిమార్క్స్ వస్తుంటే అట్లాంటివి దానికి తావివ్వకుండా ఓటర్ల జాబితాను బాగా పరిశుద్ధీకరంగా చేసుకొని ఎటువంటి తప్పులు దొరలకోకుండా బాగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. అలాగే ఎన్నికల నిర్వహణలో పోలింగ్ స్టేషన్స్ చాలా ముఖ్యము. మంచి పోలింగ్ స్టేషన్స్ ఉండాలా. వాటికి కనీస వసతులు, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని చెప్పి ఏఎంఎఫ్ అంటారు. వాటిని అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. అవన్నీ కూడా చేయించుకోవాలని చెప్పి సంబంధిత డిపార్ట్మెంట్లు కూడా తెలియడం జరిగింది. ముఖ్యంగా మంచినీళ్ళు, ర్యాంపు, కరెంటు కనెక్షన్, తర్వాత టేబుల్స్, ఇట్లాగే షెల్టరు, తర్వాత క్రిచెస్ సెంటరు, ఇలాంటివన్నీ కూడా మన మినిమం ఫెసిలిటీస్ అవి. వాటికి మనం అష్యూరెన్స్ ఇస్తూ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక వల్నరబుల్ అంటే ఏదన్నా బలహీన వర్గాలు కానీ ఏదన్నా వాళ్ళు భయానికి గురవుతుంటే భయభ్రాంతులకు అలాంటి వాటివి గురి కాకుండా వాళ్ళందరూ కూడా సెక్టరల్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకొని అక్కడ అన్ని కూడా వాళ్ళను ఏం లేకుండా మంచిగా ఓటు వేయించే విధంగా చేసుకోవడం జరుగుతుంది పోలీస్ వారి సహకారంతో. అలాగే ఏదైనా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గతంలో ఏదన్నా నేరపూరిత ఎఫ్ఐఆర్ నమోదైంటే వాటిని కూడా తీసుకొని మేము వల్నరబుల్ మ్యాపింగ్ చేపిస్తాము. ఇలా ఫైనల్గా అందరికీ చెప్పేది ఏమంటే అర్హులైన వాళ్ళందరూ కూడా ఓటర్ జాబితాలో ఉండాలా. అనర్హులు ఎవరు ఓటర్ జాబితాలో ఉండరాదు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసే విధంగా మనము కృషి చేయాలి. ఇది మన బాధ్యత. తర్వాత ప్రజల ఓటర్ కర్తవ్యం అది, మా బాధ్యత కూడా. కాబట్టి అందరూ కూడా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. మాకు కూడా ఎలక్షన్ ఫీవర్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. అంటే దీంట్లో సెన్సిటివ్ ఏది, హైపర్ సెన్సిటివ్ ఏది అనేసి మేము ఈ కోణంలో ఇది హైపర్ సెన్సిటివ్ అనేది వచ్చి ప్రీవియస్ ఎలక్షన్స్లో ఎక్కడైనా సరే బూత్ క్యాప్చరింగ్ జరిగిందా, లేదంటే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమాటిక్ గమనించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే మన దగ్గర ఎక్కడ కూడా లాస్ట్ 2 ప్రీవియస్ ఎలక్షన్స్లో ఎక్కడికైనా బూత్ క్యాప్చరింగ్ జరగడం కానీ, ఎవరైనా అనవసరంగా వచ్చి గొడవలు చేసి అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడం కానీ జరగలేదు. అయినప్పటికీ లాస్ట్ 5 ఇయర్స్లో ఉన్న అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్ ద్వారా మనకి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ అవి ఇంకా ఫైనలైజ్ కాలేదు. అలాంటి ఏమైనా ఉంటే కూడా ముందుగా తెలుపుతాము. రైనీ సీజన్ అంటే హ్యాండ్స్ అంటే స్పిరల్స్ అంటే